హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఎవరు కూడా మన ఛానల్ని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే, కడుపులోని శిశువు బాబు అయితే మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే నాకు ఎక్స్పీరియన్స్ అయిన లక్షణాలు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. బికాస్ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. సో ఆ సిమ్టమ్స్ ఏంటి అనేది చూడాలంటే మనం వీడియోలోకి వెళ్ళాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కువగా పడుకుంటూ ఉంటారు కదా, కానీ మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే మీ కడుపులో బాబు ఉన్నాడని చెప్పొచ్చు. ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక నేను 2 సైడ్స్ కూడా పడుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకుంటే బేబీకి బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి లెఫ్ట్ పడుకుంటాను, అలాగే కొంచెం రైట్ కూడా తిరిగి పడుకుంటాను. సో సెకండ్ సిమ్టమ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అనమాట. మీకు బిఫోర్ ప్రెగ్నెన్సీ హెయిర్ ఎలా ఉందో తెలియదు, కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఇలా ఉంటే కనుక మీ కడుపులో బాబు ఉన్నాడని మనం గెస్ చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక నాకు హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. సో నా హెయిర్ అయితే చాలా బాగుంది. సో ఈ సిమ్టమ్ నాకు ఉందనే చెప్తాను. అలాగే థర్డ్ సిమ్టమ్ వచ్చేసి టమ్మీ పొజిషన్ అనమాట. అదేనండి ప్రెగ్నెంట్ లేడీ యొక్క పొట్ట ఆకృతి. దీన్ని బట్టే కదా మన పెద్దలందరూ కూడా మన కడుపులో ఎవరున్నారని చెప్పేస్తూ ఉంటారు. సో మీ టమ్మీ కనుక కింద ఎక్కువగా అనిపిస్తూ ఉంటే మీ కడుపులో బాబు ఉన్నాడని చెప్పొచ్చు. సో మీ పొట్ట అనేది కింద మాత్రమే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, పైన తక్కువగా ఉంటుంది, అంటే ఎగ్ షేప్లో ఉంటుంది అనమాట. సో నా బెల్లీ కూడా ఎగ్ షేప్లోనే ఉంది, కింద మాత్రమే ఎక్కువగా ఉంది. ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్. ప్రెగ్నెన్సీలో మనకి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే తినాలనిపిస్తుంది, కానీ మీ కడుపులో ఉన్నది బాబు అయితే మాత్రం మీకు ఎక్కువగా సాల్టీ అండ్ సోర్ ఫుడ్స్ అయితే తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఉప్పు అండ్ అలాగే పుల్లగా ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు ఎక్కువగా సాల్టీ అండ్ పుల్లగానే తినాలనిపించేది. అలాగే ఫిఫ్త్ సిమ్టమ్ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ అనమాట. మనకి స్కానింగ్లో ఫీటల్ యొక్క హార్ట్ రేట్ ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని బట్టి కూడా మన కడుపులో ఉన్నది బాబు అని మనం గెస్ చేయొచ్చు. అది ఎలాగంటే మీ బేబీ యొక్క హార్ట్ రేట్ కనుక 140 కంటే తక్కువ ఉంటే మీ కడుపులో ఖచ్చితంగా బాబు ఉన్నాడని మనం గెస్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 8th మంత్లో ఉన్నాను కాబట్టి ఇప్పటి వరకు నా స్కానింగ్ రిపోర్ట్స్లో నా బేబీ యొక్క హార్ట్ బీట్ అయితే చేంజ్ అవుతూనే ఉంది. ప్రజెంట్ తీసిన స్కానింగ్లో అయితే నా బేబీ యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 138 ఉంది. అలాగే తర్వాత సిమ్టమ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ సిక్నెస్ అనమాట. ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్. బికాజ్ వాంతులు, వికారం, అలసట అనేవి ఖచ్చితంగా గర్భిణీ స్త్రీకి ఉంటాయి. ఇవి మీ కడుపులో బాబు ఉంటే మాత్రం అందరితో పోలిస్తే మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కువగా ఎంజాయబుల్గానే కనిపిస్తారు. ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. ప్రజెంట్ 8th మంత్ వచ్చినా కూడా నాకు హెడేక్ అండ్ కళ్ళు తిరగడం ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా బేబీ బాయ్ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది అనేది. నా ప్రెగ్నెన్సీలో నాకు ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.